కార్తీక మాసం 5వ రోజు. ఈ కార్తీక మాసంలో భగవద్గీతలో 10, 11 అధ్యాయాలు కనీసం ఒక్కసారైనా ఒక్క రోజైనా చదవమన్నారు. నెల రోజులు చదివితే ఇంకా చాలా మంచిది. కనీసం 10, 11 అధ్యాయాలు చదవలేకపోయినా ఒక్క శ్లోకమైనా చదవమని చెప్తుంది కార్తీక పురాణం. అలానే వనభోజనం ఎలా చెయ్యాలి? మామూలుగా ఇప్పుడు వనభోజనం అంటే ఏం చేస్తారు? అక్కడికి అన్ని ఆహార పదార్థాలు తీసుకువెళ్తారు, లేదు అంటే అక్కడే వండుతారు. ఆటలు పాటలు అన్ని ఆడుకుని అవన్నీ భోజనం చేసేసిన తర్వాత భుజించేసిన తర్వాత ఇంటికి వస్తారు. కానీ వనభోజనం ఎలా చేయాలి అంటే అక్కడ అన్ని రకాల వృక్షాలు ఉండాలి. అందులో ఉసిరి చెట్టు ఉండాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ప్రతిష్ఠించి పూజ చేసి సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణం సమర్పించి వాళ్ళతో పాటు కూర్చుని మనం కూడా భోజనం చేసి అప్పుడు ఇంటికి రావాలి. అది పద్ధతి. అలా చెయ్యాలి. అలా చేస్తే ఎటువంటి దోషమైనా పోతుంది అని చెప్తారు. అంటే వనభోజనం చేస్తే ఎటువంటి దోషమైనా పోతుందా, ఎంత మహాపాపం చేసినా పోతుందా అని అడుగుతారేమో. అక్కడ సాలగ్రామాన్ని స్థాపించి మీరు పూజ చేశారు అంటే ఇంకా ఆ తర్వాత నుంచి మీరు మారాలి అని మనకు అర్థం. ప్రతిదాన్ని వివరించి చెప్పరు కదా. అలానే ఈ కార్తీక మాహాత్యం గురించి చెప్తూ వశిష్ఠ మహర్షి అంటారు, దేవశర్మ అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకున్నాడు. అతను మాట వినడు. దేవశర్మ ఎంత సర్వ విద్యా పారంగతుడో కొడుకు అసలు మాట వినకుండా చెడు అలవాట్లకి లోనైపోయాడు. కొడుకు చెప్తాడు నువ్వు మారరా అని, కానీ మారడు. అప్పుడు తండ్రికి కోపం వచ్చి నువ్వు మూషికంగా జీవించు అడవిలో అని చెప్పి శాపం పెడతారు. అప్పుడు ఈ శాపం ఎలా నిష్కృత అవుతుంది, నువ్వు పెట్టిన శాపం ఎలా తొలగిపోతుందని చెప్పి కొడుకు అడిగితే, నువ్వు ఏ రోజైతే కార్తీక మాహాత్యాన్ని వింటావో ఆ రోజు నీకు శాపం తొలగిపోతుందని చెప్పి తండ్రి చెప్తాడు. ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆయన శిష్యులతో పాటు అడవికి వచ్చి అశ్వత్థమూలం కింద కూర్చుని కార్తీక మాహాత్యాన్ని అక్కడ శిష్యులందరికీ చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి ఒక కిరాతకుడు వస్తాడు, వేటగాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణుల ప్రాణాలు తీసేయాలని అనుకుంటారు. కానీ విశ్వామిత్ర మహర్షిని చూసిన వెంటనే అతనికి జ్ఞానం కలుగుతుంది, అతని చెడు బుద్ధి పోతుందనమాట. విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వచ్చి స్వామి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగితే విశ్వామిత్ర మహర్షి చెప్తారు, కార్తీక మాస మాహాత్యాన్ని వింటే నీకు కూడా మంచి జరుగుతుందని చెప్తే అప్పుడు ఆ వేటగాడు కార్తీక మాస మాహాత్యాన్ని విశ్వామిత్ర మహర్షి చెప్పగా విన్నాడు. అదే చెట్టు మీద పైనున్న మూషకం కూడా ఈ కార్తీక మాస మాహాత్యాన్ని విని శరీరం వదిలిపెట్టింది, కైలాసానికి వెళ్ళిపోయింది. ఈ మాహాత్యాన్ని విన్న ఈ కిరాతకుడు కూడా శరీరాన్ని వదిలిపెట్టాడు, కైలాసానికి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఈ కథల్లో అర్థం ఏంటంటే మనం ఎన్నో చెత్త పనులు చేస్తాం. చేసిన తర్వాత మన మనస్సు పరివర్తన తెచ్చుకోవాలి, పశ్చాత్తాపంతో రగిలిపోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇది విన్న తర్వాత శరీరాన్ని వదిలిపెట్టారు అంటే ఆ శరీరం ఎప్పుడైనా వదిలిపెట్టి ఉండొచ్చు కదా. అందుకని ఈ కథలు అవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే నువ్వు అంతవరకు ఎంత చెత్త పనులు